తర్వాత ఏమైందా అని అనుకుంటున్నారా? ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా పుట్టారు వినండి. విచిత్రవీరునికి అంబిక అంబాలికతో పెళ్ళయింది కదా. పెళ్లికి ముందే శంతాన మహారాజు చనిపోతాడు. సో ఇప్పుడు రాజు విచిత్రవీరుడు. అంబిక అంబాలిక చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అది ఎక్కువ రోజులు లేదు. ఎందుకంటే పెళ్ళైన కొన్ని డేస్లోనే విచిత్రవీరుడు చనిపోతాడు. హస్తినపురానికి మళ్ళీ రాజు లేకుండా అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హస్తినపురానికి రాజు ఎవరు? సత్యవతికి ఏం చేయాలో అర్థం కాలేదు. భీష్ముడిని చాలా రిక్వెస్ట్ చేస్తుంది రాజు అవ్వమని. కానీ భీష్ముడు దానికి ఒప్పుకోలేదు. సత్యవతి నా పెళ్లి కోసమే ఉట్టు వేసావు కదా, ఆ ఉట్టుని నేనే తీసేస్తున్నానని అంటది. భీష్ముడు అలా అన్నా సరే ఒప్పుకోలేదు. సత్యవతికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా. అప్పుడే సత్యవతికి నియోగం ఐడియా వస్తుంది. నియోగం అంటే మన ఏన్షియంట్ ప్రాక్టీస్లో ఒకటి. జనరల్గా కింగ్ వాళ్ళ బ్రదర్తో చేస్తారు. ఇక్కడ విచిత్రవీరుని బ్రదర్స్ ఎవరు? భీష్ముడు, వ్యాసుడు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకేం చేయలేమని సత్యవతి ఋషి వ్యాసుని పిలిపిస్తుంది. ఆయన చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. సత్యవతి వ్యాసుని రిక్వెస్ట్ చేస్తుంది రాణి అంబికతో నియోగం ప్రయోగించి కాబోయే రాజుని ప్రసాదించమని. సత్యవతి అంబికాని కన్విన్స్ చేసి వ్యాసుడున్న దగ్గరికి పంపిస్తుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు వ్యాసుని ఆకారాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతాడు. కళ్ళు లేనివాడు రాజు కాలేడని సత్యవతి రెండో కోడలైన అంబాలికని రిక్వెస్ట్ చేసి వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక భయపడి ఏం చేస్తుందంటే తన దాసిని రాణిలా తయారు చేసి వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. అప్పుడే చాలా హెల్దీగా విదురుడు పుడతాడు. ఈ విషయం తెలిసిన సత్యవతి దాసి కొడుకు రాజు కాలేడని అంబాలికని రిక్వెస్ట్ చేసి ఒప్పించి వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక భయపడి షాక్లో ఉండిపోతుంది. సో తనకి ఒక వీక్ కొడుకు పుడతాడు. ఆ కొడుకే పాండురాజు. మరి ఇప్పుడు హస్తినపురానికి రాజు ఎవరవుతారని అనుకుంటున్నారు? ఈ ముగ్గురిలో పాండు హస్తినపురానికి రాజు అవుతాడు. ఈ డెసిషన్ మహాభారతంలో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్కి స్టార్ట్ అని తెలుసా మీకు? ఇది మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. మీరు మహాభారతాన్ని ఎవరు రాశారో కమెంట్స్లో చెప్పండి. జై శ్రీకృష్ణ.